ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు మన ప్రతి పని, ప్రతి కష్టము, ప్రతి భారము, సమస్తము కూడా యెహోవా మీద ఉంచినప్పుడు, ఆయన చిత్తములో మనం మునుముందుకు వెళుతూ ఉన్నప్పుడు మన ఉద్దేశాలు ఖచ్చితంగా సఫలమవుతాయని, మన ఉద్దేశాలు సఫలమవడంలో మన భారాలను ఎక్కడ ఉంచామో అది తెలుసుకోవడం అవసరమై ఉన్నదని ఈరోజు ఈ వాగ్దానము ద్వారా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ పనుల భారమంతా కూడా సులువు చేయబడి, అది తగిన విధంగా నడిపించబడి, తగిన మార్గంలో చక్కగా నడిపించబడి, దాని యొక్క ఉద్దేశము వాటి కాలములు యందు చక్కగా సఫలము అవుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ పనుల భారాన్ని నువ్వే మోసి, ఆ పనులు అప్పుడే జరిగిపోవాలని ఆలోచన చేసి త్వరగా కార్యాలు జరిగిపోవాలని నీ మార్గంలో నువ్వు ఎన్నడూ నడిచే వ్యక్తిగా ఉండకూడదు. సమయము ఎక్కువగా పట్టినా, మరి సమయము గడుస్తూ ఉన్నా, కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని కార్యాలు జరగకుండా అవి సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మన పనుల భారాన్ని ఆయన మీద ఉంచి మనం నడుస్తూ ఉంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ ఉద్దేశాలు సఫలపరుచుకోవడానికి షార్ట్ కట్స్ని వెతకవద్దు. సమయము తీసుకున్న దేవుడు చక్కగా వాటి సమయములందు మన ఉద్దేశాల అన్నిటినీ నెరవేరుస్తారు. కాబట్టి దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని ఉద్దేశం జరగడానికి నిర్ణయం తీసుకున్న వారముగా ఓపికతో, ఓర్మితో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే, మరి ఆయన చేసే ఆలోచన ఎప్పుడూ కూడా సదాకాలం నిలుస్తుందని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మన జీవితాలలో సమయం తీసుకుంటుంది అంటే ఆయన ఆలోచన చాలా ఉన్నతమైనదిగా ఉన్నదని, అది తరతరాలు నిలిచే విధంగా ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తున్నారని నమ్మి విసుక్కోక, గొనుక్కోక, సనుక్కోక దేవుని ఉద్దేశ నెరవేర్పు కోసం మనవంతుగా మనము దేవునితో పని చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఖచ్చితంగా మన పనుల భారం ఆయన మీద ఉంది కాబట్టి మన ఉద్దేశాలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తారు. సమయం తీసుకున్నా కూడా మంచి ఆశీర్వాదాలను పొందుకుంటాం. మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన చిత్తాలు, మన ఇష్టాలు అన్నీ కూడా మరి కొంత దూరమే ఆలోచించి ఉంటాయి. కాబట్టి వాటి ఫలితము ఒక్కొక్కసారి మన జీవితాలను ఛిద్రం చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ గ్రహించి ఆయన చిత్తంలో నిలబడి మన పనులు ఏవైనా సరే, మన ఉద్దేశాలు ఏవైనా సరే ఆయన మీద వేసి, భారం ఆయన మీద పెట్టి మనం ముందుకు వెళితే ఖచ్చితంగా మరి మనం ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడడానికి అవకాశం ఉంటుంది కదా ప్రియమైన దేవుని బిడ్డ. మరి ఈరోజు మన పనుల భారం ఆయన మీద ఉంచి మనమును ముందుకు వెళదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభా, మా పనుల భారం మీ మీద ఉంచినప్పుడు తండ్రి, అప్పుడు ఉద్దేశాలన్నిటినీ నువ్వు సఫలపరిచేటువంటి దేవుడవు నాయనా. సమస్త భారం నీ మీద వేస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించండి అని, మీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించండి అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి
సాతాను తంత్రాలు తెలియపరిచే అద్భుతమైన వీడియోను అప్లోడ్ చేసాం. తప్పకుండా చూడండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.